ఇవాళ మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి పులుసు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా పాత పద్ధతి. ఏంటి పాతది ఏంటి కొత్తది ఏంటి అని అనుకుంటున్నారు. ప్రాసెస్ చూస్తే మీకే అర్థమైంది. చికెన్ అంతా బాగా వాష్ చేసుకొని ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా నూనె ఇవన్నీ బాగా కలుపుకొని 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లో ఏ మసాలాలు గానీ వేయొద్దు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు అది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసేసేయాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేయాలి. టమాటాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి గ్రేవీ చాలా కావాలి అని అనుకుంటే ఎక్కువ వాటరే పోసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులు ధనియా, షాజీరా, లవంగా, ఇలాచి, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేటట్టు రోల్లో దంచుకోవాలి. ఎంతైనా పాత పద్ధతే బెస్ట్. ఎక్కువ మసాలా లేకుండా, అందుకే ఏ రోగం లేకుండా హెల్దీగా ఉండే దంచిన మసాలా అంతా వేసేసుకొని నాటుకోడి ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది. బాయిలర్ కోడి ఉడికినంత ఈజీగా ఇదైతే ఉడకదు. మనం దించి 5 నిమిషాల ముందు బిర్యానీ ఆకులు వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాటుకోడి పులుసు రెడీ అయినట్టే. నాటుకోడి ఎంత మందికి ఇష్టం?